ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురంలో స్థానిక తెలుగుదేశం నాయకుల తెగింపు పరాకాష్ఠకు చేరుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మద్యం వ్యాపారం చేస్తున్న ప్రశాంత్ గౌడ్ అనే వ్యక్తిపై స్థానిక టీడీపీ నేతల ఒత్తిడితో అధికారులు అక్రమ కేసులు నమోదు చేశారనే ఘటన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. స్థానిక టీడీపీ నాయకులు కొద్ది రోజులుగా మద్యం వ్యాపారి ప్రశాంత్ గౌడ్ ను తమకు మద్యం షాప్ ను అప్పగించాలని బెదిరిస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రశాంత్ గౌడ్ నిరాకరించడంతో టీడీపీ నేతల ఒత్తిడి మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు అతనిపై అక్రమంగా కేసు నమోదు చేశారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య చేసిన వ్యాఖ్యలు ఈ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నీపై అక్రమ కేసు పెడుతున్నా నన్ను క్షమించు అని స్వయంగా సీఐ ప్రశాంత్ గౌడ్ తో చెప్పినట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి తమకు ఇష్టం లేకపోయినా అక్రమ కేసులు పెట్టాల్సి వస్తుందని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. మద్యం షాపును తమకు కట్టబెట్టాలని డిమాండ్ చేయడంతో పాటు ఆ డిమాండ్ తిరస్కరించినందుకు ఇలా అక్రమ కేసుల ద్వారా వేధించడం పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది స్థానిక టీడీపీ నేతలు సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యవహారాలపై దృష్టి సారించి తన నియోజకవర్గంలో పార్టీ పేరుతో జరుగుతున్న ఈ పెత్తనం కక్ష సాధింపు చర్యలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక ప్రజలు బాధిత వర్గాలు కోరుతున్నారు. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే ఇలాంటి అక్రమాలు అధికారులపై ఒత్తిడి పెరిగిపోవడంపై ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసుల వ్యవహారంపై ఎమ్మెల్యే బాలకృష్ణ తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే బాలయ్య ఇలాకలో టీడీపీ నేతల బరితెగింపు ఇలాగే కొనసాగుతుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హలో ప్రశాంత్ సార్, సూరి సార్ ఫోన్ చేయమన్నా మీకు. ఏం లేదు బాగా సూరికి చెప్పాను. ఎట్లా ఉందంటే ఇప్పుడు 10 గంటలకు ట్రైన్ నుంచి రిటర్న్ వస్తున్నాను. ఉంటావా 3 ఏళ్ళు విఆర్ లో ఏం చేస్తారు ఏమంట? ప్రశాంత్ ఏమనుకోద్దు ప్రశాంత్, నన్ను క్షమించు, అంతకంటే నేను చెప్పలేను. కాదు సార్, ఏంది నా మీద ఏందో ప్రైవేట్ కంప్లైంట్ పెట్టమన్నారంటే నేనేం చేశాను అంటే నాకు అర్థం కల్లా. ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏమి అంటే ఏదంటే తిట్టినాడు అనేది. ఇంకా నేను తిట్టినా మా షాప్ లే దొరికినాయా నాకే కాదు, ఇదో మా వాడు మా ఇల్లేడు తిట్టినా అన్నట్లు అసలు లేదు ప్రశాంత్. మరి మా ఎస్ఐ ఏందేందో చెప్పినాడు, ఆ సెల్లులో ఏదో మాట్లాడినాడు సార్ అని. ఎవరికి చెప్పాలని ఆఫీసర్లకి చెప్పినాడు, వేరే వాళ్ళకి. నేనేం మాట్లాడినాను సెల్లులో? ఎవరికి మాట్లాడినాను? హలో, మీరేం మాట్లాడినారని లేదు ప్రశాంత్, మీరేం మాట్లాడినారని కూడా కాదు. ఏమి ఫాల్స్ కేసు పెట్టమన్నా ఏం ప్రశాంత్, ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా పరిస్థితి 5 రోజుల నుంచి ఇంకా అసలు ఇప్పుడు శబరిమలకి మాల తీసుకున్నాను. రైల్వే స్టేషన్ లో 10:10కి ట్రైన్ రైల్వే స్టేషన్ లో ఉంటే రిటర్న్ వస్తున్నా. మాల కూడా వెళ్ళా. ఇంకా ఏం చెప్పారంటే ఆయన సంతకాలు పెట్టమన్నాడు. మీరు ఫాల్స్ కేసు పెడితే మేము సంతకాలు పెట్టము, మీరు కేసు ఫైల్ చేసుకోండి అని ఇంతే చెప్పాను నేను ఆయనకి. అది తప్పెలా అవుతుంది సార్? ప్రశాంత్ ఏం జరిగిందో ఏమో ప్రశాంత్, ఒకటి మీరు తప్పు చేశారని నేను అనట్లే గానీ నేను ఏం చెప్పలేము ప్రశాంత్. పెట్టిందే ఫాల్స్ కేసు, ఆటికి ఊరికే ఉన్నాం మేము. మళ్ళీ ఇంకా అది ఇది అంటే వేరే అవుతుంది కదా సార్ మీకు. ఏం ప్రశాంత్, నేను ఏం చెప్పాలో ప్రశాంత్, నాకే అసలు సార్ ఇది టూ మచ్ అవుతుంది కదా సార్. వాళ్ళ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ కేసులు ఏమంటావు పెట్టేకి ఎట్లా అవుతుంది సార్? ప్రశాంత్ ప్లీజ్ అబ్బా, నన్ను అయితే క్షమించు. 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా క్షమించు. ఇంకా అంతకంటే నేను ఏం చేయలేను ప్రశాంత్. ప్లీజ్ ప్రశాంత్, నా కుటుంబం కొరకు నేను రోడ్లో ప్రశాంత్. అది ఎవరో చేస్తే దానికి ఎవరో ఎక్కడి నుంచో చేస్తూ నన్ను బలి చేస్తున్నారు. అది అవును సార్. అంటే ఇప్పుడు నా మీద అంటే మామూలుగా కేసు పెట్టమని చెప్పారా మీకు? ఏమని? అసలుకి నేను మీరు కలిసిందే లేదు కదా సార్, ఏమని పెడతారు సార్? హలో ప్రశాంత్, ఏం నాకు ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రశాంత్.